ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుండి జగన్ అరెస్ట్ అనే కార్యాన్ని తన మొట్టమొదటి ప్రాధాన్యతగా మలుచుకున్నారు. దానికోసం ఎన్నో రకాల వ్యూహాలు పన్నారు. జగన్ పాత కేసులు తిరగతోడాలని కేంద్రాన్ని కోరారు. కానీ వారి నుండి సానుకూల స్పందన రాకపోవడంతో లిక్కర్ కేసుపై ఫోకస్ చేశారు. ఈ కేసును అడ్డం పెట్టుకుని జగన్ను అరెస్ట్ చేయాలనే పంతంలో ఉన్నారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారులు మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడైన రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేయడంతో ఇక జగన్ పై ఉచ్చు బిగిసినట్లే అని అంతా అనుకున్నారు. ఇప్పటికే విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారంతో పాటు ఇప్పుడు తాజాగా కేసిరెడ్డి రాజ్ నుండి సేకరించిన సమాచారంతో ఇక జగన్ చుట్టూ ఉచ్చు బిగిసినట్లే అనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఆయన విచారణలో వైఎస్ జగన్ పేరు ప్రధానంగా చెప్పినట్లుగా మీడియాలో వినిపిస్తోంది. కూటమి సర్కార్ టార్గెట్ జగనే. ఇది జగమెరిగిన సత్యం. పదే పదే వైఎస్ జగన్ చెప్పడంతోనే లిక్కర్ దందా చేశామని విచారణలో నిందితులు చెప్పారని ప్రచారం చేయడం వెనుక టీడీపీ మార్క్ రాజకీయం ఉంది. తద్వారా ప్రజలు కూడా అదే విషయాన్ని నమ్మి జగన్పై నెగటివ్ అభిప్రాయాన్ని నింపుకోవాలి అనేది ప్రభుత్వ ఎత్తుగడ. అప్పుడు జగన్ను అరెస్ట్ చేస్తే ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత రాదనే ఉద్దేశంతోనే లిక్కర్ కేసు విచారణను సాగదీస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ తతంగం అంతా నడిపించడానికి ఎలానూ ఎల్లో మీడియా ఉంది. అలానే ఈ స్కామ్ కు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే పూర్తి సమాచారం సేకరించి కేంద్రానికి కూడా అందజేసిందని సమాచారం. ఇక అమిత్ షా, మోదీ ఇద్దరు అంగీకరిస్తే ఈ కేసులో జగన్ ని ఇరికించడం సాధ్యమవుతుంది. కానీ జగన్ అరెస్టుకు కేంద్రం ఒప్పుకుంటుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఏపీ లిక్కర్ స్కామ్ పెను సంచలనాలు సృష్టించబోతోందంటున్నారు రాజకీయ వర్గాలు. మరోవైపు ఇదంతా జగన్ను అరెస్ట్ చేయడానికేనని వైసీపీ ఆరోపిస్తోంది. ఎలాగైనా జగన్ని ఏదో రకంగా ఇరికించి జైల్లో పెట్టాలని చంద్రబాబు ఎప్పటినుంచో చూస్తున్నాడని, ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ దొరికిందని వారు చెప్తున్నారు. గతంలో చంద్రబాబును అరెస్ట్ చేసిన దానికి ప్రతీకారంగా ఇప్పుడు జగన్ను అరెస్ట్ చేయాలని చంద్రబాబు ఆరాటపడుతున్నట్లు కనిపిస్తోంది. చేతిలో అధికారం ఉంది, టార్గెట్ చేసుకున్నోళ్ళని అరెస్ట్ చేయడం పెద్ద పనేమీ కాదు. కానీ దాని పర్యవసానాలు ఏంటనేవి కాలం తేల్చనుంది.